సింహాచలంలో భక్తుల గిరి ప్రదక్షిణ కొనసాగుతోంది. స్వామివారి తొలి పావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి 32 కిలోమీటర్ల కాలినడక ప్రారంభించారు భక్తులు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు గిరి ప్రదక్షిణ కొనసాగుతోంది. నరసింహ నామస్మరణతో సింహాచలం కొండలు మార్మోగుతున్నాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు కాలినడకన కొనసాగిస్తున్నారు. ఇక తొలి పావంచ దగ్గర అధికారికంగా మధ్యాహ్నం 2 గంటలకు పుష్పరథాన్ని జెండా ఊపి ప్రారంభించనున్నారు ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. భక్తుల కోసం 30 సహాయక కేంద్రాలు, 31 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు తప్పిపోకుండా RFID ట్యాగ్లు ఏర్పాటు చేశారు. దేవస్థానం బస్సులతో పాటు 50 ఆర్టీసీ బస్సులను ఉచిత రవాణాకు వినియోగిస్తున్నారు. సింహాచలంలో గిరి ప్రదక్షిణ కోసం 3000 మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. దర్శనాలు సాయంత్రం 4 గంటల వరకు